ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రేపు ఉదయం నుంచి గణేష్ విగ్రహాల్ని త్వరగా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ మానకొండూరు చెరువును సందర్శించారు. మాజీ మేయర్ సునీల్ రావు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. గతంలో బస్తీలలో పెట్టుకోవడమే కాకుండా ఇవాళ కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఇళ్లలో కూడా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నడుపుకున్నటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా వాళ్ళ కొత్త యూత్ చిన్న పిల్లలు కూడా వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ఠ చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. పోయినసారి కంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కరీంనగర్ ఇలా మంటపాలు పెరిగినాయి. ఇవాళ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనం పూర్తి ఎవరు కూడా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఒక పూజకు సంబంధించి భక్తికి సంబంధించి మాత్రమే మనం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలి. కరీంనగర్ వాళ్ళు కూడా వినాయక చౌక్ టవర్ సర్కిల్లో వేదిక ఏర్పడేస్తున్నారు. అందరూ కూడా టవర్ దగ్గరికి రావడం ఆనవాయితీ. అక్కడి నుంచి నేరుగా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎవరికి వీలుంటే వాళ్ళు పోలీసు అధికారులు అధికారులు చాలా శ్రద్ధతోని చేస్తున్నారు. గతంలో బస్తీలలో పెట్టుకోవడమే కాకుండా ఇవాళ